నటనలో విఫలం, రాజకీయాల్లో విజయం. దళిత నేతగా చిరాగ్ పాశ్వాన్ ఎదిగిన వైనం. లోక్ జనశక్తి పార్టీ ఆర్వీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు. హాజీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 6,14,000 ఓట్లు సాధించారు. సమీప ఆర్జేడీ అభ్యర్థిపై 1,70,000 తేడాతో విజయం సాధించారు. 2011లో బాలీవుడ్లో నటుడిగా అడుగుపెట్టారు. మీలే హామ్ చిత్రంలో కంగనా రనౌత్తో కలిసి నటించారు. అయితే ఆ ప్రయాణం విఫలమైంది. తండ్రి రామ్విలాస్ పాశ్వాన్ మార్గదర్శనంతో 2014లో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. జముయి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మళ్లీ అక్కడి నుంచి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో తన తండ్రి 8 సార్లు ప్రాతినిధ్యం వహించిన హాజీపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బీహార్లో అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారు. ఇప్పుడు వారికి సరైన నాయకుడు చిరాగ్ అవతరించాడు. బీజేపీ జేడీలతో పొత్తు నేపథ్యంలో ఎల్జేపీ ఆర్వీకి 5 స్థానాలు కేటాయించగా అన్ని చోట్ల విజయం సాధించారు. దీంతో అటు బీహారు, ఇటు జాతీయ స్థాయిలో చిరాగ్కు ప్రాతినిధ్యం పెరిగింది. లోక్ జనశక్తి పార్టీ కీలక వర్గానికి బాబాయి పశుపతి కుమార్ పరస్ నాయకత్వం వహిస్తుండగా ఆయన విఫలమైనారు. 2020లో రామ్విలాస్ మరణం తర్వాత ఎల్జేపీ 2గా చీలిపోయింది. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఫలితంగా నితీష్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి దళిత వర్గాల్లో ఆయన పట్టు సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. ప్రజల్లో పట్టు సాధించేందుకు చేపట్టిన ఆశీర్వాద్ యాత్ర విజయవంతమైంది. తాజా ఫలితాలతో రామ్విలాస్ పాశ్వాన్కు వారసుడిగా తనేనని రుజువు చేసుకున్నారు. 2024లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దళిత నేతగా చిరాగ్ పాశ్వాన్ గారికి కంగ్రాచులేషన్స్.